ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటివరకు పర్మిషన్ ఇచ్చి 5 ఏళ్ల తర్వాత ఇది ఆ కోరిక నెరవేరింది. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ లోనే గాయత్రి ట్రావెల్స్ యాజమాన్యం వారు మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. తీసుకున్న అనుక్షణము రైతం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్ గా మమ్మల్ని తీసుకెళ్లారు. చాలా బాగా గైడ్ చేశారు. ఎప్పుడు ఏ టైంలో ఏ మెసేజ్ ఇవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఎలా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. ఒక రకంగా అదృశ్యం ఏంటంటే వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ శర్మ గారు కూడా మాతో పాటు ట్రావెల్ చేయడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయింది. దాంతో గురువు గారు కూడా వచ్చారు, కాపురి శ్రీనివాస గురువు గారు కూడా వచ్చారు. అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా జరిగింది. అన్నింటికి మించి మానస సరోవర్ దగ్గర చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా రుద్రాభిషేకము, రుద్ర స్వాహాకార హోమము, లక్ష్మీ గణపతి హోమము, పూర్ణాహుతి చేస్తూ మేము పితృతర్పణాలు కూడా అక్కడ వదలడం అనేది చాలా ప్లస్ పాయింట్. తర్వాత పరిక్రమ బాగా చేశాము. అన్ని రకాలుగా పూర్తి సంతోషంగా సాటిస్ఫాక్షన్ గా సంతృప్తితో మేము ఇంటికి రిటర్న్ అవుతున్నాము. ప్రజెంట్ ఇక్కడ లక్నో ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. జస్ట్ 6:45 ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ హైదరాబాద్ చేస్తే క్షేమంగా ఎంటైర్ టోటల్ యాత్ర సంతృప్తికరంగా ముగిసినట్టే. 29వ తారీఖు స్టార్ట్ అయిన యాత్ర ఈ రోజుతో కంప్లీట్. ప్రతి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది కానీ, ఏ విధమైన అవాంఛనీయ సంఘటన కానీ, ఏ చిన్న ఇబ్బంది కానీ ఏది లేకుండా ఆహారం అయితేనే, అకామిడేషన్ అయితేనే అన్ని విధాలుగా చాలా బాగా సమకూర్చారు గాయత్రి ట్రావెల్స్ యాజమాన్యం వారు. రెండోది ఏంటంటే ఇప్పుడే రెడీగా నా ఫ్రెండ్స్ కానీ, నా బంధువులు కానీ, వేరే ఎవరైనా కానీ మళ్ళీ పోవాలి కైలాస యాత్రకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నేను గాయత్రి ట్రావెల్స్ వారిని రెఫర్ చేస్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడే రెడీగా మా కొలీగ్ వాళ్ళ ఇన్లాస్ను పంపాలి. నేను వెళ్ళానని తెలిసిన వెంటనే నా కొలీగ్స్ వాళ్ళ ఇన్లాస్ను, ఫాదర్ మదర్ను, పేరెంట్స్ను పంపాలి. ఎలా చెప్పండి అంటే నేను వస్తూనే మీకు గైడ్ చేస్తానన్నాను. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ లోపల గాయత్రి ట్రావెల్స్ ద్వారానే వాళ్ళు కూడా జర్నీ చేస్తారని నమ్మకం ఉంది. ఇంకా కొంతమందికి చెప్తే మీరు అర్జెంటుగా రండి, మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను, మీ అనుభవాలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నామో అది ఎంతో కష్టమని అనుకుంటూ వచ్చాము, మీరు వెళ్ళొచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషం, దాని గురించి పూర్తిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము వెళ్తామన్నారు. కాబట్టి ఎవరైనా సరే నన్ను అడిగితే ఎలా వెళ్తారని అడిగితే గాయత్రి ట్రావెల్ ద్వారా వెళ్ళండి, అన్ని చక్కగా జరుగుతుంది.